హాయ్ అండి. గుడికైతే వచ్చాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్ లోపలికెళ్తున్నాం. మేము వచ్చినంత సేపు వర్షం పడతానే ఉంది. తడుచుకుంటే వచ్చాము. వర్షం అంటే పెద్ద వర్షం కాదు. సన్నగా జల్లు పడుతుంది. మేము అమ్మవారికి తీసుకొచ్చినవన్నీ అక్కడ పెట్టేసి కాళ్ళు కడుక్కోవడానికి వెళ్తున్నాము. నేను 1 ఇయర్ క్రితం మొక్కుకున్నాను అమ్మవారికి పొంగల్ పెట్టాలని. ఈరోజు కుదిరింది. ప్రసాదం చేయడానికి రెడీ అవుతున్నాం. ఫస్ట్ పొయ్యి మీద నీళ్ళు చల్లేసి పసుపు కుంకుమ వేసి ముగ్గేసాము. పొంగల్ చేయడానికి ఇత్తడి తెప్పాల అమ్మ తీసుకుంది. పాల బాటిల్ కింద పడిపోయింది, మట్టి అంటింది. అదొకసారి కడుగుదామని చెప్పేసి కడుగుతున్నాము. కడగకపోతే బాటిల్కున్న మట్టి అంతా తెపాల్లో పడిపోద్దని చెప్పేసి కడిగేసుకున్నా శుభ్రంగా బాటిల్ కూడా. ఈ గుడికి ఎక్కువగా ఆదివారం శుక్రవారం వస్తూ ఉంటారు. ఆదివారం రోజు శుక్రవారం రోజు పొద్దు కూడా చెప్తారు అమ్మవారు. గిన్నెకి పసుపు రాసి బొట్లు పెడుతున్నాం. నేను ఇంట్లో ప్రసాదం చేసినా సరే ప్రసాదం గిన్నెకి పసుపు రాసి బొట్టు పెట్టుకుంటాను. ఇక్కడ ప్రసాదం గ్యాస్ పొయ్యి మీద కూడా చేయొచ్చు. కాకపోతే కట్టెల పొయ్యి మీద చేయాలనిపించింది నాకు. అందుకని చెప్పేసి కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ఇక్కడ ఊదడానికి ఇసరడానికి ఏమన్నా ఉంటే బాగుండని చుట్టూరు చూస్తున్నా, ఏం కనిపించలేదు. అట్టముక్క ఏదన్నా తెమ్మంటే పూజ సాంబ్రాణి పుల్లలో వెలిగించింది ఉంటుంది కదా, అది చింపి పట్టుకొని వచ్చింది అట్టలాగా చేసి. ఆ అట్టముక్కతో ఇసిరాక త్వరగా మండిపోయింది పొయ్యి అయితే మాత్రం. గుడి వెనుక ఖాళీ ప్లేస్ చాలా ఉంది. అక్కడ వంటలు చేస్తున్నారు. అన్నప్రాసన అంటే ఎవరో మొక్కుకున్నట్టున్నారు. పొయ్యి ఆగిపోయింది. కాదు, ఎనమాల తోటలో.
నేను పొయ్యి దగ్గర ప్రసాదం చూస్తున్నాను. ఈలోపు అమ్మ బెల్లం తురుముతుంది. ఇంటి దగ్గర అయితే బెల్లం పాకం పట్టి పోస్తాం, అక్కడ అవన్నీ కుదరదు కదా. కొంచెం మంట తగ్గించి వేసాము బెల్లం. నువ్వు కూడా కుదురుకుండు. మా బుడ్డి తల్లి మాత్రం హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని మొత్తం తిరిగేస్తుంది అక్కడ. ప్రసాదం ఉడికిన తర్వాత బెల్లం వేస్తున్నాను. ఎక్కువ మంట మీద వేస్తే ప్రసాదం ఇరిగిపోతుంది, అందుకని చెప్పేసి కొంచెం మంట తగ్గించి వేసేసాను బెల్లం. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. తల మీద పెట్టుకొని 3 సార్లు తిరగాలి గుడి చుట్టూరు. ఇక్కడ ఎవరు ప్రసాదం చేసినా అలాగే పెట్టుకొని వెళ్తారు తల మీద, అందుకని చెప్పేసి మేము కూడా అలాగే తీసుకొని వెళ్ళాము. మేము వచ్చినంతసేపు సన్నగా చినుకులు పడతానే ఉన్నాయి. గుడి దగ్గర అంతా బురద బురద అయిపోయింది. బురదైనా పర్లేదు, అమ్మవారికి సేవ చేసుకోవడం అంటే నాకు అంత ఇష్టము. వన్ ఇయర్ క్రితం అనుకున్నాను ఈ రోజుకి అమ్మవారికి ప్రసాదం పెట్టే భాగ్యం కలిగింది. చాలా హ్యాపీ నేనైతే. అమ్మవారంటే ఎక్కువ నమ్మకం ఉండేవాళ్ళు అన్నప్రాసన మొక్కులు, ఉయ్యాల మొక్కులు, బర్త్డే ఫంక్షన్స్ కూడా చాలా బాగా చేసుకుంటారు ఇక్కడ. వెనక ఖాళీ ప్లేస్లో బొడ్డమ్మదో బొడ్డోడిదో అన్నప్రాసన జరుగుతుంది ఆల్రెడీ. 3 రౌండ్లు తిరిగేసి వచ్చేసాము. తిరిగి వచ్చిన తర్వాత ప్రసాదం అక్కడ పెట్టి ఇక్కడ పోతురాజులు ఉంటారు, ఆ స్వామివారికి కూడా పూజ చేసుకుంటున్నాము. మేము ఎప్పుడు గుడికొచ్చినా ఇక్కడ పోతురాజుల దగ్గర సాంబ్రాణి పుల్లలు వెలిగించి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ అయితే కంపల్సరీగా కొడతాము. అక్కడ పూజ చేయడం అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని వెళ్తున్నాము అమ్మవారికి. ఇక్కడ గుడి మొత్తం ఒకటైనా 4 గదులు ఉంటాయి. 4 గదిలో 4 దేవుళ్ళు ఉంటారు. ఫస్ట్ గదిలో తిరుపతమ్మ గోపయ్య స్వామి ఉంటారు, 2వ గదిలో కనకదుర్గమ్మ వారు ఉంటారు, 3వ గదిలో అంకమ్మ తల్లి ఉంటారు, 4వ గదిలో నాగేంద్ర స్వామి ఉంటారు. అమ్మవార్లు ముగ్గురు పక్కపక్కన ఉంటారు. నాగేంద్ర స్వామికి సపరేట్గా చిన్న గుడిలా కట్టారు. ప్రసాదంతో పాటు పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాను అమ్మవారికి. చీర, జాకెట్టు, పూలు, గాజులు.
మమ్మల్ని లోపలికి రమ్మని పిలిచారు కదా, ఈ గుడికి పూజారి గారు ఆయన. తిరుపతమ్మ తల్లి దగ్గర ప్రసాదం పెట్టిన తర్వాత కనకదుర్గ అమ్మవారికి కూడా ప్రసాదం తీసుకొని వెళ్తున్నాము. కనకదుర్గ అమ్మవారికి పెట్టిన తర్వాత అంకమ్మ తల్లి దగ్గర కూడా పెట్టాము ప్రసాదం. ఇక్కడ నాగేంద్ర స్వామి గుడి, ఇక్కడ కూడా ప్రసాదం పెట్టడానికి వచ్చాము. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు గుడి అయితే కొంచెం ఫ్రీగా ఉంది, ప్రశాంతంగా ప్రసాదాలు కూడా పెట్టేశాము. ఈరోజు దర్శనం చాలా చక్కగా జరిగింది. మేము ఎప్పుడొచ్చినా బాగానే ఉంటుంది దర్శనం, ఈరోజు ఇంకా బాగా జరిగింది. నేనైతే ఫుల్ హ్యాపీ. ఆ నాగేంద్ర స్వామి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.